అక్కంతట అక్కే ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పిందంటే నాన్న కోసం అక్క మనసు మార్చుకుని ఉంటుందమ్మా. అక్కొచ్చింది. అక్క రా అక్క రా. ఏ నాకు తెలుసక్క, కోపంలో నువ్వేదో మాట్లాడినా ఆలోచించి మనసు మార్చుకుంటావని. నువ్వు నాన్న కూతురువేగా. నాన్నకి అన్యాయంగా శిక్ష పడుతుంటే చూస్తూ చూస్తూ నువ్వైనా ఎలా ఊరుకుంటావు? నాన్న తరపున నువ్వు సాక్ష్యం చెప్పడానికి వచ్చావు కదూ. ఇప్పటికైనా మనసు మార్చుకున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క. మీకు నాకు సంబంధం లేదని చెప్పాను కదా. ఇంకా సాక్ష్యం చెప్పడానికి వస్తానని ఎలా అనుకున్నారు? మీ బాధలు మీరు పడండి. ఈ కోర్టు గొడవలోకి నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఏ సాక్ష్యము లేకపోతే నాన్నకి శిక్ష పడుతుందక్క. అన్యాయంగా నాన్న జైలు పాలైపోతాడు. అవ్వని ఆయన గురించి మీ గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. మీ దృష్టిలో నేను చచ్చాననుకున్నా నాకదే సంతోషమే. మీరు చెప్పింది చేయాలి అంటే నా స్థాయిని వదిలి మీ స్థాయికి రావాలి. మీలాగా బ్రతకడం నా వల్ల కాదు. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావడం ఎందుకు? నువ్వు వస్తున్నావు అంటే ఏ మూలో నాన్న మీద ఉన్న ప్రేమ నిన్ను రప్పించింది అని సంతోషపడ్డాం. సాక్ష్యం చెప్పడానికి కాక మరెందుకు వచ్చినట్టు? మేము అవసరం లేనప్పుడు ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పడం ఎందుకు? అయినా ఏం మాట్లాడాలి నువ్వు మాతో? ఆ మణిహారం ఎక్కడుంది? కన్ను తండ్రి అవసరం లేదు కానీ ఆ హారం కావాల్సి వచ్చిందా నీకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నాన్నని కాదు అనుకున్న నీకు ఆ రాజ మణిహారాన్ని ఇస్తానని ఎలా అనుకున్నావు? దాని గురించి నేను నీకు చెప్పను. అది నీకు ఎప్పటికీ దొరకదు. హే